ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనుక బిడ్డ, నీవు డిఎస్సిలో ఉద్యోగం రావడం లేదు బాబా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావడం లేదు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి. దానికి నేను నీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. దానికి నీవు నీ మనసు మీద చేయి పెట్టి సమాధానం చెప్పు అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు, సాయిబాబా గారు ఆ ప్రశ్న ఏం అడగదలుచుకున్నారు అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఓం సాయిరామ్. బిడ్డ, నీవు డిఎస్సి ఎగ్జామ్ రాసి ఫలితం రాకముందే నేను నీ మీదే నమ్మకం పోగొట్టుకుంటున్నావా? బిడ్డ, ఇది నీలో కలిపే పరీక్ష కాదు, ఇది నీ జీవితాన్ని మార్చే మార్గం. కానీ మన మార్గం కంటే మన మనసే ముందుగా మారాలి. నువ్వు నీ మీద నమ్మకంతో నిలబడాలి. ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ శ్రమ ఎప్పుడూ ఫలిస్తుంది. కానీ ఓసారి నువ్వు నీ చదవడాన్ని, నీ ఆత్మవిశ్వాసాన్ని మనస్ఫూర్తిగా పరిశీలించు. అసలు నువ్వు రోజు ఎంత సమయాన్ని చదువుకు కేటాయిస్తున్నావో నీకు నిజంగా తెలుసా? నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి బిడ్డ? పుస్తకాల దగ్గర ఉన్నాయా, లేక ఫోన్ స్క్రీన్ మీద ఉన్నాయా? మన మనసు ఎటు దృష్టి పెడుతుందో మన విజయము అక్కడే జరుగుతుంది. నువ్వు నన్ను దేవుడిగా పిలుస్తావు కదా, కానీ దేవుడికి అర్హత చూపించిన వారికి మాత్రమే ఫలితాన్ని ఇస్తారు బిడ్డ. నువ్వు చదువులో ఎంత శ్రమిస్తున్నావో నాకు తెలుసు, కానీ అదే సమయాన్ని మరింత క్రమంగా లక్ష్యంతో శ్రద్ధగా వినియోగించుకుంటే ఫలితం రాకమంటుందా? చదువు అనేది ఏ కోర్స్ కాదు, అది ఓ తపస్సు బిడ్డ. తపస్సులో ధ్యానం ఉండాలి, సమయం ఉండాలి, నియమం ఉండాలి. నువ్వు ఒక్కరోజు గడపక ముందుగా ప్లాన్ చేసుకుంటున్నావా? నీకు ఎన్ని గంటల సమయం ఉంది, ఆ సమయాన్ని ఎంత ఖర్చు చేస్తున్నావు, దేని మీద ఖర్చు చేస్తున్నావు? సోషల్ మీడియాలోనా, లేకపోతే నీ కలలు చేరుకోవడానికి శ్రమించడానికా? ఈ ప్రశ్న నీకు నేనే అడుగుతున్నాను. నిజాయితీగా జవాబు చెప్పు బిడ్డ. ప్రతిరోజు కనీసం 4-5 గంటలు అన్ఇంటరప్టెడ్ రీడింగ్. ఈ మాట వింటే కాస్త ఎక్కువగా అనిపిస్తుందేమో, కానీ అదే కన్సిస్టెన్సీగా చేయగలిగితే నీ ముందు ఎవరు నిలబడలేరు. గోకులంలో బట్టలు కడుగుతున్న రాధమ్మ కూడా తన పని చక్కగా పక్కాగా చేస్తుంది. కానీ నీ పని చదువు, నీ భవిష్యత్తు, నీ ఇంటి వెలుగు, నీ తల్లిదండ్రుల ఆశలు. దీనిని సాధించడానికి నువ్వు సమయాన్ని ఎంతగానో ఖర్చు పెట్టాలి కదా తల్లి. పక్క వాళ్ళతో పోల్చుకోవడం మానే తల్లి. వాళ్ళు ఎన్ని గంటలు చదివారు, ఎన్ని టెస్టులు రాశారు, వాళ్ళకు ఎంత స్కోర్ వచ్చిందో చూసే బదులు నువ్వు నిన్న కంటే ఈరోజు ఏ మెరుగ్గా చేశావో చూసుకో. నువ్వు నీ జీవితపు ఒక్కో రోజుని ఫలితం వచ్చేదాకా అనుభూతితో, తపంతో గడిపితే తాను పరీక్షల్లో గెలిచిన వాడు కాదు, జీవితాన్ని గెలిచిన వాడవుతాడు తల్లి. బిడ్డ, ఓసారి నన్ను కూర్చోబెట్టుకొని నీ రోజు దిన జీవితం వివరంగా చెప్పు. ఉదయం ఎంతకు లేస్తావు? మొదటి గంట ఏం చేస్తావు? రోజంతా చదువుకు ఎంత సమయం ఇస్తావు? ఎంత సమయం మొబైల్లో పోతోంది? నీలో తప్పు లేదు, కానీ అలవాట్లు మాత్రం లోపం ఉంది. అలవాట్లు మారితే జీవితం మారుతుంది. అదే నీ తపస్సుకు మొదటి మెట్టు తల్లి. నువ్వు ఏడుస్తూ నన్ను చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది బిడ్డ. కానీ ఏడవడం కాదు ఇప్పుడు అవసరం. నిన్ను నీవు మళ్ళీ కదిలించుకునే సమయం ఇది. నీ ఒక్కరోజు పని నిన్ను పరీక్షల్లో విజేతగా నిలబెట్టవచ్చు. కనీసం ఇప్పుడు నుంచైనా గడిచిన రోజుల్లో ఎంత సమయాన్ని నీ లక్ష్యానికి ఇచ్చావో చెప్పు బిడ్డ. నిజంగా చదువులో తల మునిగేలా శ్రమించావా? బిడ్డ, ఫలితం కంటే ముందే ఓడిపోయే మనసే మన నిజమైన శత్రువు. నువ్వు చదివావు, కానీ చెప్తావు నాకు పడడం లేదు అని. ఎందుకు పడడం లేదు? కాన్సన్ట్రేషన్ లేదా, టైం సరిపోలేదా, మానసిక ఒత్తిడి ఎక్కువైందా? అన్ని సమస్యలకు సమాధానం ఒక్కటే, మనసును పెట్టు.
చదువులో ఏకాగ్రత పెట్టు. నా మీద నమ్మకంతో కష్టపడు. నీ జీవితాన్ని నేను చూస్తాను. నువ్వు చదవకపోతే అది నీ వైఫల్యం కాదు. అది నీ ప్లాన్‌లో తేడా అని. నీ టైం టేబుల్ లేదు. దానివల్లే ఆట పట్టినావు బిడ్డ. ప్రతిరోజు ఓ సబ్జెక్ట్, ఓ టాపిక్, ఓ టెస్ట్, ఓ రివిజన్ ఇలా ఒక స్ట్రాటజీతో నడవాలి. ఇదే చదువును విజయమయ్యే మార్గం. నీ లక్ష్యానికి నీవు పట్టుదలగా ఉండేంత వరకు ఈ సృష్టి నిన్ను కాదనదు తల్లి. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తూ అడుగుతున్నావు, సాయినాథా నేను ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను అని. నువ్వు నా దగ్గర బాధగా అడిగే ముందు ఒక్కసారి నువ్వు నీ మనసు దగ్గర నిజంగా అడుగు తల్లి. నిజంగా నేను చదువుతున్నానా? చదువులో పూర్తిగా మునిగిపోయానా అని. దీని సమాధానం నీకే తెలుస్తుంది తల్లి. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ట్రూ ప్రిపరేషన్ నీ బలమైతే ఎవరు నిన్ను ఆపలేరు. ఇప్పటికైనా మారిపోవాలి తల్లి. ఇంకా సమయం ఉంది. ఇప్పటి నుంచే నీ ప్రతి గంటకు విలువ పెంచుకో. నీ చదువులో కన్సిస్టెన్సీ, డెడికేషన్ అండ్ ప్లానింగ్ పెంచుకో. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇవాళ నా లక్ష్యానికి న్యాయం చేశానా అని నీ మనసును అడుగు. నీ సమాధానమే నీ జీవితాన్ని మార్చే దారి బిడ్డ. ఇప్పుడు నన్ను చూస్తూ చెప్పు బిడ్డ, నిజంగా ఈ డిఎస్సి ప్రయాణానికి నువ్వు రోజుకి ఎన్ని గంటల సమయం కేటాయిస్తున్నావు? ఎంత కాన్సంట్రేషన్‌తో చదువుతున్నావో? ఎంత నిమగ్నమవుతున్నామో? ఏ డిస్ట్రాక్షన్స్ నీ దారి తిప్పుతున్నాయో చూడు. గుర్తించు, వీటిని తొలగించు. ఒక్కసారి నువ్వు నువ్వుగా మారితే జీవితంలో నీ పేరే మారిపోతుంది తల్లి. చదువు ముందు నిలబడే అడ్డంకులు అనేవి బయట నుంచి రావు బిడ్డ, నీలోంచే వస్తాయి. వాటిని ఎదుర్కొంటే ఓ రోజు నీ పేరు సిలబస్‌లో కాకుండా సక్సెస్ లిస్ట్‌లో ఉంటుంది తల్లి. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని. డిఎస్సి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మీరు ఎన్ని గంటలు చదువుతున్నారు? అసలు చదువుతున్నారా? లేకపోతే టైం పాస్ చేస్తున్నారా? అనే విషయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు చదువుతుంటే ఎన్ని గంటలు చదువుతున్నారో కామెంట్‌లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్‌లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి. అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్‌ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. మరొక రోజు మంచి సాయిబాబా గారి సందేశంతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓం సాయిరామ్.